ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించాలి. విద్యార్థులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ 1 సిఐ రమేష్. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ 28న వైసీపీ నిరసన కార్యక్రమం. పోస్టర్ను ఆవిష్కరించిన వైకాపా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కోటి కుంకుమార్చన కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, యోగా ద్వారా మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకులపూడి గ్రామంలో యోగా కేంద్రం నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి పి పాండురంగారావు ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ గ్రామంలో మహిళలందరూ ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇలాంటి భవనాన్ని నిర్మించి గ్రామంలో మహిళల ఆరోగ్యానికి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేశారు. 39.76 లక్షల సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన యూనివర్సల్ బయో ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 4 నెలల్లో యోగా కేంద్రాన్ని నిర్మించి అందజేస్తామని తెలియజేసిన యూనివర్సల్ బయోఫ్యూయల్ జనరల్ మేనేజర్ వసంతరావును తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన నాయకులు గంటా ప్రసాద్, యూనివర్సల్ బయోఫ్యూయల్ యాజమాన్యం పిఎస్ గంగాధర్, హెచ్ఆర్ మేనేజర్, ఇతర యాజమాన్య సిబ్బంది, బీజేపీ నాయకులు చిలుకూరి రామ్కుమార్, రమల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కటకంశెట్టి బాబీ, నెలకుర్తి వెంకటేశ్వరరావు, మేకా లక్ష్మణమూర్తి, బొర్లా కృష్ణమోహన్, సీతయ్యదొర, చొక్కా నల్లబాబు, జనసేన నాయకులు గేదెలు చిన్నారావు, చోడే ముసలయ్య, మానేపల్లి పండు, కనిగిరి సత్యనారాయణ, యజ్జల దుర్గారావు, బూడిద వెంకటేశ్వరరావు, పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కేశవ, పంచాయతీ సిబ్బంది, జనసేన నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ జనరల్ మేనేజర్ గారు ముందుకొచ్చి, వారి స్టాఫ్ అంతా ముందుకొచ్చి సాగించారు. గతంలో కూడా మనకు సరైన మంచినీరు రావట్లేదు, ఫిల్టర్ బెడ్స్ కావాలంటే మా ప్రొవిజన్లో లేదు, చాలా కంపెనీలు వేరే ఏదైనా అయితే ఇస్తాం, కానీ మీ ఫిల్టర్ బెడ్స్ ఇవ్వడం మా ప్రొవిజన్లోకి రాదు అని చెప్తే వీరు పండు దగ్గర 2 ఫిల్టర్ బెడ్స్ ఇచ్చి వాళ్ళ నాణ్యమైన నీరు ఇవ్వడానికి కూడా కారణమైనటువంటి కంపెనీ కాబట్టి 20 లక్షల రూపాయలు ఇచ్చి నాణ్యమైన ఫిల్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఐసీయూకి ఓపీ రూమ్కి కూడా ఎంత ఇచ్చారు నాకు తెలియలేదు. 19 లక్షల రూపాయలు కాకినాడలో పండుబాబు గారు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కూడా వీరి యొక్క సహాయ కార్యక్రమాలు కొన్ని కంపెనీస్ ఉంటున్నాయి, కానీ ఇక్కడ వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ వీరు వ్యాపారం చేసుకుంటా ఇక్కడ మనకు మంచి చెడ్డ కూడా చూస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న నాయకులను అందరినీ కోరేది ఏంటంటే, ఒక చిన్న వాటర్ రిలేటెడ్, డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ వాటర్ ఫిల్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి చాలా ముఖ్యమైన ఈ యోగా ఏదైతే మైండ్కి బాడీకి సంబంధించిన యోగా సెంటర్కి వారు ముందుకు రావడం చాలా సంతోషం. అలాగే ఇక్కడ స్థలం ఇచ్చిన దానికి
సహకరించిన వారికి కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎమ్మెల్యే గారికి ఉన్న అవగాహనతో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఎలాగా రప్పించుకోవాలని అని ఆయన ప్రణాళికాబద్ధంగా ఎక్కడైతే సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ప్రతి యాక్టివిటీకి సిఎస్ఆర్ ఫండ్స్ ఉపయోగపడదు, వాళ్ళకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లో 2% సిఎస్ఆర్ యాక్టివిటీస్కి వాళ్ళు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా హెల్త్కి సంబంధించి వారు ఈ విధంగా ఈ యోగా సెంటర్కి సహకరించడం అన్నది చాలా ఈ దయాదీదేవి గారు చాలా చక్కటి కార్యక్రమం వాగల్పూడిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన పాండురంగారావు కూడా ఈ స్థలాన్ని సేకరించి దీన్ని ఐడెంటిఫై చేసినందుకు ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి యోగా అనేది మోడీ గారు ఇంటర్నేషనల్ యోగా కింద దాన్ని ఒక 4 రోజులు మన 2 నెలల క్రితం స్టార్ట్ చేసి 4 రోజులు స్టార్ట్ చేశారు జరిగింది. దీన్ని రామ్దేవ్ బాబా గారు వెలుగులో తీసుకొచ్చారు యాక్చువల్ చెప్పాలంటే. అంతకుముందు నుంచి ఉండేది, కానీ ఇవాళ వాకింగ్ చేస్తున్నాం, అలాగే రకరకాల ఆరోగ్యానికి సంబంధించిన రకరకాల ప్రమాణాలు ఉన్నాయన్నీ కూడా చూస్తున్నాం. కానీ అన్నింటికన్నా ఎక్కువ విలువైంది ఒక చక్కటి రూమ్లో కానీ ఏదొక ఇంట్లో కానీ చేసుకునే కార్యక్రమం యోగా కార్యక్రమం. యోగా అనేది యోగా చేస్తే కనీసం ఒక 40 నిమిషాలు 5 నిమిషాలు చేస్తే చేసిన ఏంటంటే ఓన్లీ లోకల్ బాడీలోనే వీటిని ఎక్కువ ఖర్చు పెట్టాలి అని మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. ఆ డెసిషన్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి వాకల్పూడి ఈఓ గారికి, సూర్యాపేటలో ఉన్నటువంటి వీటిని వీళ్ళందరినీ కలిసి ఎమ్మెల్యే గారితో సంప్రదించేసి ఇక్కడ యోగా సెంటర్ ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ షెడ్ ఒకటి చేసుకుంటూ వచ్చున్నాం. పండు చెరువు వాటర్ బెడ్ ఫెడరేషన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చున్నాం. గతంలో కూడా కొన్ని ఆరో ప్లాంట్లు కూడా ఇవ్వబడుతూ వచ్చి ఉన్నవి. ఇంకా మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సరౌండింగ్స్లోనే సూర్యాపేట అంటే వాకల్పూడి ఈ ఏరియాకి మాత్రమే ఉపయోగించాలని మేము ఆ ఏమినే కలిగి ఉన్నాము. రాబోయే దినాల్లో కూడా ఇంకను మీ అందరి యొక్క సహకారంతో మా వంతు కృషి సమాజానికి మేము చేస్తామని చెప్పేసి హృదయపూర్వకంగా మేము విన్నవించుకుంటాం. ఇక్కడ సైట్ ఉన్నట్టు రాష్ట్ర గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళకి తెలియకపోవడం మనం అందరూ అదృష్టవంతులని నేను చెప్తున్నాను. ఎందుకంటే తెలుసుకుంటే కనుక ఇది కూడా స్వాహా ఉండవు. కానీ మా కూటమి గవర్నమెంట్లో ప్రజలకు పంచిపెట్టడమే మా నినాదంగా మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ ఏ నిత్యావసరం ఏమున్నా ఇమీడియట్గా స్పందిస్తున్నారు. కాబట్టి ఈ సైట్ని మరి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మన పాండురంగారావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి రూపకల్పన చేస్తున్నటువంటి వసంతరావు గారికి, బయోడీజిల్ కంపెనీ వారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరి మనందరికీ, అదేవిధంగా మా బీజేపీ నాయకులకి, మా కూటమి నాయకులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మార్చిలో మళ్ళీ ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అందరం కలుసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. సార్ మాకు ఇట్లా కావాలి, అక్కడ ఒక చోట పెట్టుకుంటే మళ్ళీ వేరే చోటకి మీరు వెళ్ళిపోండి, ఖాళీ చేసేయండి, మాకు ప్రాబ్లం అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది అని నెక్స్ట్ మళ్ళీ వేరే చోటికి. ఇదంతా కాదని చెప్పి మా విన్నపాన్ని ఈఓ గారికి విన్నవించుకుంటే అది ఎమ్మెల్యే గారికి ఆయన చెప్పారు. చెప్తే ఆయన మంచి హృదయంతో, అంటే చెప్పడం చాలా సమస్యలు ఆయన దగ్గరికి వెళ్తాయి, కానీ మహిళల ఆరోగ్యం గురించి ఆయన ముందస్తు, అంటే ఇప్పుడు ఉన్న నాయకుల్లో ప్రజల ఆరోగ్యం కోసం పట్టించుకునే నాయకులు ఎవరైనా ఉన్నారండి? చెప్పండి, ఓపెన్గా చెప్పండి. నేనేం మాస్టర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు, ఎవ్వరూ లేరు. అంటే హాస్పిటల్స్ కట్టించుకుంటారు. అంటే మనం హాస్పిటల్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ లక్షలు మనం ఫీజు కట్టి ఆ తర్వాత బయటకు వస్తాం. అలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అని మన మంత్రివర్యులు గుర్తించారు. కాబట్టి మనకి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన అందరి తరపున, యోగా సభ్యులు అందరి తరపున పేరున సార్
ఒకసారి ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. కాకినాడ జగన్నాథపురంలో విష్ణాలయ వీధిలో గల సురేష్ హైస్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించి ఎక్కువ మంది ఆటోలో ప్రయాణించరాదని, ఆటోలలో వెనక వైపు ఆటో డ్రైవర్కి ఇరువైపులా కూర్చోరాదని వివరించారు. అలాగే హెల్మెట్ పెట్టుకోకుండా మోటార్ సైకిల్స్ నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, ఈవ్ టీజింగ్, మహిళల భద్రతపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ యేసుబాబు, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరిచేందుకు కూచం ప్రభుత్వం విడుదల చేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వైసీపీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ పైడవారి వీధిలో గల వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వైసీపీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్, మాజీ విప్ దాడిశెట్టి రాజా, జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్, మాజీ ఎంపీ తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు వంగాగీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జ్యోతుల చంటిబాబు, పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సుంకర విద్యాసాగర్లు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా, వంగాగీత మీడియాతో మాట్లాడారు. పేద మధ్య తరగతి రాష్ట్ర ప్రజల కోసం తీసుకొచ్చిన 17 హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పూనుకున్న చంద్రబాబు నాయుడు గారికి నిరసన తెలియజేస్తూ, ప్రజాగళం వినిపిస్తూ, ప్రజల తరపున నిరసన తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 28వ తారీఖు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు పోస్టర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఈరోజు జిల్లాలో ప్రాతిపాదిక మీద పోస్టర్ ఓపెన్ చేయడం, రేపు కాన్స్టిట్యున్సీ ప్రాతిపాదిక మీద పోస్టర్ ఓపెనింగ్ జరుగుతాయి. 28వ తారీఖున భారీ ఎత్తున నిరసన కార్యక్రమం అనౌన్స్ చేయడం జరిగింది. జిల్లాలో ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వైద్య విద్య అందే విధంగా ఉండాలి అని చెప్పి మరి ప్రజా ఉద్యమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కోటి సంతకాల కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది ప్రజల నుంచి వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం కోసం ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 28వ తేదీన నియోజకవర్గాల వారీలో ర్యాలీలు ఏర్పాటు చేయాలి అనే కార్యక్రమాన్ని పార్టీ తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజు జిల్లాలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రేపు నియోజకవర్గాల్లో పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎల్లుండి మండల, పట్టణ హెడ్ క్వార్టర్స్ లో మరి రిలీజ్ చేయడం జరుగుతుంది. 28వ తారీఖున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం. లోక కళ్యాణం జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీకాశీ విశ్వేశ్వర స్వామివారి కోటి లింగార్చన, కోటి బిల్వార్చన, శ్రీ రుద్ర యాగ, శతచండీ యాగ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో కోటగుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ప్రముఖ వేద పండితులు, జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులైన ద్విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా మొదలైన కార్యక్రమాల్లో భాగంగా కలశ స్థాపన, మండపారాధన నిర్వహించారు. అలాగే మహాన్యాస పారాయణ చేశారు. ఈ సందర్భంగా ద్విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడారు. కోటి బిల్వార్చన, రుద్రయాగం, శతచండీ యాగం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాలకి కలశ స్థాపన జరిగింది. ఇప్పుడు మంటపారాధన చూడండి, మనం పెళ్ళికి ఏదైనా సందర్భంలో మనం పిలిచినట్లయితే బంధువులందరినీ పిలుచుకుంటూ, అలాగే యోగిని మంటపం, వాస్తు మండపం, క్షేత్రపాలక మండపం, నవగ్రహ మండపం, సర్వతోభద్ర మండలం, ఇలాగ మొత్తం 5 మంటపాలు ఆవాహన చేసి ఆ దేవతలను ఆవాహన చేయడం జరుగుతుంది. కలశ స్థాపనతో కోటి లింగార్చనకి సంకల్పం జరిగింది. ఇప్పుడు అదిగో పార్వతీ పరమేశ్వరులు మన అందరికీ పూజ నిమిత్తం ఇక్కడ వేదిక మీద ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా చూసి తరించండి. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా పూజా కార్యక్రమాలు మనం ప్రకటించిన ప్రకారం అన్నీ కూడా జరుగుతాయి. అందరూ కూడా గమనించి ఆ శివపార్వతుల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ పెన్షనర్స్ భవనంలో ఈ నెల 26వ తేదీ ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని సావనీర్ కమిటీ అధ్యక్షులు కె పద్మనాభం, కన్వీనర్ కోఆర్డినేటర్ పి శాస్త్రి వెల్లడించారు. గురువారం పెన్షన్దారుల భవనంలో జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పిఎస్ఎస్
ఎన్పీ శాస్త్రిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మనాభం శాస్త్రిలు మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కొన్ని కార్యకలాపాలు సభ్యులకు స్వచ్ఛందంగా నిర్వహిస్తుందని వాటిని వివరించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా సభ్యులు సమావేశం నిర్వహించి చేసిన కార్యక్రమాలు చేయబోయే వాటిని తెలియజేస్తున్నామన్నారు. వచ్చే 2026 జనవరి ఫిబ్రవరిలో సభ్యులకు లైఫ్ సర్టిఫికెట్లను జారీ చేస్తామన్నారు. అలాగే ప్రముఖులు, జాతీయ నేతలు జయంతులను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 15 పెన్షన్దారుల దినోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. కావున వేడుకలను పెన్షన్దారులు కుటుంబ సభ్యులతో హాజరు కావాలని పద్మనాభం శాస్త్రిలు కోరారు. ఈ సమావేశంలో జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, రాష్ట్ర సంఘం కార్యదర్శి షేక్ ఇబ్రహీం, అసోసియేషన్ల ప్రెసిడెంట్లు ఎన్ వెంకట్రావు, సిహెచ్వి సరోజిని, జిల్లా సంఘం కోశాధికారి పి శేషగిరి, రాష్ట్ర కార్యదర్శి షాజిదా తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు చరిత్రలో ఏ యూనిట్ కానీ రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగానే అప్పుడు వచ్చినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆ లీడర్స్ కూడా వేళ ఒకటే మాట అన్నారు, దక్షిణ భారతదేశంలో ఇంత స్థాయిలో ఎక్కడా జరగలేదు, దాని ప్రత్యక్ష సాక్షులు చెప్పి ఢిల్లీ వాసులు మా లీడర్స్ చెప్పడం జరిగింది. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆ వేళ మేము చేయడం జరిగింది. అలాగే తర్వాత కోవిడ్లో ఎక్కడా జరిగినటువంటిది ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు కూడా మన ఆఫీస్కి తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా వేయించి లోకల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా మేము ఇక్కడ సర్వీస్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఒక రికార్డ్ అనేది చెప్తున్నాం. అలాగే ఆధార్ అప్ టు డేట్ అన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ పడితే లైన్ ఉంటుందని చెప్పేసి మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టి నెలల పాటు ఆధార్ని కూడా మేము అప్ టు డేట్ కార్యక్రమం కూడా మేము ఇక్కడ చేయించగలిగాం. అలాగే తర్వాత స్టేట్ విడిపోయిన తర్వాత మా స్టేట్ ఆఫీస్కి వాడికి అప్పుడు డబ్బులు ఏమీ లేవు, ఈసీ మీటింగ్ పెట్టుకుని కూడా డబ్బు లేదు. ఆఖరికి మేము కాకినాడ వాళ్ళు మేము ఉన్నాం. ఇదంతా కూడా అంటే చాలా మందికి ప్రజెంట్ పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఒక సాగునీరంటే కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈ ప్రజెంట్ జనరేషన్కి. అందువల్ల జ్ఞాపకాల పుస్తకం కింద ఉండాలనే ఉద్దేశంతో దీన్ని గత 3 నెలల నుంచి మా శాస్త్రి గారు అయితే, అదేవిధంగా ఇబ్రహీం గారు, వెంకట్రావు గారు, మన నూకరాజు గారు అయితే చేశారు, శాస్త్రి గారు కూడా. మరి ఈరోజు 1975లో ఉన్నటువంటి పెంకుటిల్ని ఈ స్థాయికి తీసుకొచ్చామంటే మాకున్న కలెక్టర్ గారితో ఉన్న సంబంధాలతోటి మేము ఈ స్థాయికి ఎదిగాం. మరి ఈ కార్పొరేట్ ఎవరైనా వచ్చి కార్పొరేట్ ఆఫీసర్ ఉందని అడగడం జరుగుతుంది. మరి దానికి మాకు ఒక అజ్ఞాతవాసానికి ఏమనుకోండి రాజు గారు అనేసి ఒకసారి నిలబడి రాజు గారు ఆయన ఈ టేబుల్స్ అయితే కానీ ఈ ఆఫీస్ డెకలమా అంతా కూడా చేయడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మేము కార్యక్రమం చేసుకుంటున్నాం. అట్లే ఇబ్రహీం మన జితేంద్ర గారు కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పిన దాని మీద మేము ప్రికాషన్స్ ఏం తీసుకున్నామంటే వచ్చే పబ్లిక్ అలాగనే రాజకీయ నాయకులు వచ్చే వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ ప్లేస్ ఏదని చెప్తే పార్కింగ్ ప్లేస్ ని మెకలాన్ హై స్కూల్ గ్రౌండ్స్ పెట్టాం సార్. అట్లాగే ఆ పరిస్థితి ప్రాంతాలు పెట్టాము. ఆల్రెడీ పర్మిషన్ అకార్డెడ్. ఆ పార్కింగ్ ప్లేస్ మాత్రం మెకలాన్స్ గా ఉండండి. అట్లాగే చిన్న విషయాలు చెప్పారు, జాగ్రత్త తీసుకోమని చెప్పారు. దానికి అనుగుణంగానే మేము అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడానికి అవుతున్నాం. కాబట్టి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఇది పబ్లిక్ తెలియపరచండి, అందరూ తెలియపరిచి అందరూ కూడా 26 ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ డిసైడ్ చేసి నిర్వహించుకోవడానికి మేము ప్లాన్ చేస్తున్నామండి. వాటర్ ప్రూఫ్ టెంట్లు పురమాయించుకున్నాం. కాబట్టి అందరికీ తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరు కూడా వచ్చి కార్యక్రమం జయప్రదమని ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుని ఘటనను తీవ్రంగా ఖండించారు. గత 2 రోజులుగా రాజమండ్రిలో 10వ తరగతి విద్యార్థిని అత్యాచార ఘటన, తునిలో జరిగిన సంఘటన, ఈ 2 కూడా చాలా తీవ్రమైన బాధాకరమైన విషయాలు. ఎందుకంటే మహిళలకు భద్రత లేదనేది ఇది కనపడుతుంది. హాస్టల్లో పెట్టిన పిల్లల్ని కనీసం హెచ్డబ్ల్యూఓ, ఏఎస్డబ్ల్యూఓ ఏమాత్రం నాన్ సీరియస్గాన పిల్లల్ని బయటకు పంపించారు. ఇక్కడేమో స్కూల్లో నుంచే పిల్ల చాలాసార్లు బయటికి వెళ్తుంది. మొత్తం ఏదైనప్పటికీ ఒక డిసిప్లిన్ లేకుండా పోయింది. రెండో తుని ఘటన పలు అనుమానాలు తావిస్తుంది. చెరువులో దూకేయడం, చనిపోవడం. దీని మీద మేము వెళ్ళి విచారణ చేస్తే పేరెంట్స్ అందరూ కూడా ఏమన్నది ఏంటంటే ఇది ఏదో కుట్ర దాగుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకనే ఈ తుని సంఘటన మీద
జిల్లా ఎస్పీ గారు ఒక ఉన్నత స్థాయి విచారణ జరపాలి, అసలు ఈ వాస్తవం ఏంటో వెలుగు తీయాలి. అలాగే రెండో విషయం, మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ పెట్టాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకి వీళ్ళందరితో ఒక శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాంపులు నిర్వహించి ఒక సైకాలజీగా పిల్లల్ని సరైన ఆలోచనలో ఉండే విధంగా మనం దాన్ని తప్పి ఉండే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం. దానికోసమనే ఇప్పుడు తుడి నుంచి వెళ్ళి రావడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తుందని, నకిలీ మద్యాన్ని విక్రయిస్తే వారిని ఏమాత్రం ఉపేక్షించేదిలేదని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా స్పష్టం చేశారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు ఈఏ నాయుడు, పెంకే సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ దొంగ మద్యం తాగుతాం వల్ల జీవితం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే పోద్ది. అది గమనించుకుని ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందరూ కూడా ఈ ప్రభుత్వానికి, మీ ఆరోగ్యానికి సహకరించి ఖచ్చితంగా దొంగ మద్యం ఎక్కడ అమ్మినా సరే ఈ యాప్ వెరిఫై అంటేనే అది నిజమైన మద్యం. వెరిఫికేషన్ అవ్వలేదు అంటే అది దొంగ మద్యం. దాన్ని ఖచ్చితంగా మాకు ప్రభుత్వానికి కానీ ఎక్సైజ్ వారికి కానీ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని శిక్షిస్తారని తెలియజేస్తూ, అంతేకాకుండా ఇంకొక విషయం, వైసీపీ టైంలో వైసీపీకి నెగ్గిన వెంటనే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఎవరి మీద అంటే స్టేట్లో మా మీదే పడ్డాయి. ఆ కేసు వివరం ఏంటంటే, మేము సుబ్బయ్య హోటల్ దగ్గర నేను, మన నాయుడు గారు, అలాగే లాయర్ విశ్వనాథ్ గారు ముగ్గురం కలిసి ఒక వైసీపీ వ్యక్తులిద్దరిని మేము బెదిరించామని సెక్షన్స్ IPC 341, 506, 34, 123, 125 ఎలక్షన్ సెక్షన్స్ ఇవన్నీ కలిపి మా మీద కేసు కడతాం జరిగింది. ఆ కేసు అది తప్పుడు కేసు. అసలు ఆ సుబ్బయ్య హోటల్లో ఆ రోజు మేము ఎక్కడా లేము. కానీ గత ప్రభుత్వం ఒక టైప్లో మా మీద కేసు కట్టారు. దాన్ని నిన్న మన 2nd ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో కొట్టేస్తాం జరిగింది. అది కేసు ఫేక్ కేసు అని చెప్పి రుజువైంది. కేసు పెట్టింది కూడా మన ఎక్స్ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బ్రదరు వీరభద్రారెడ్డి. ఆయన ఈ కేసు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసు నెంబర్ ఎంత అంటే CC1399/2019. ఇది పెట్టింది May 22, 2019లో పెట్టారు. ఆ కేసు నిన్న ఏదైనా సరే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్రమ కేసులు మేము పెట్టినా ఎవరు పెట్టినా సరే నిలబడవని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన
విలేకరులందరికీ ధన్యవాదాలు. పిఠాపురంలో ఈ నెల 8న జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు హనుమాన్ జంక్షన్ వద్ద గల తినుబండారాల ఫ్యాక్టరీలో పనిచేసే తమిళనాడుకు చెందిన పాండ్యన్ గా గుర్తించినట్లు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐలు మణికుమార్, జానీభాషా, రామకృష్ణ, వెంకటేష్ సిబ్బంది పాల్గొన్నారు. తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి, ఈ తినుబండారాలు తయారు చేసుకునేటువంటి వ్యక్తిగా ఈయన పేరు పాండే. తేని జిల్లాగా మాకు తమిళనాడు అనేటువంటిది తెలియడం జరిగింది. వీళ్ళకి ఈయనతో పాటుగా జంక్షన్లో ఉన్నటువంటి ఎవరైతే మనస్వామి, అలాగే చనిపోయినటువంటి పాండే, అలాగే పోల్రాజుతో కలిసి లౌద్ హకియా అనేటువంటి వ్యక్తితోటి మన పిఠాపురంలోనే ఎక్కడైతే జగ్గయ్య చెరువులోని పూచి ధనలక్ష్మి ఆమె భర్త వచ్చేటప్పటికి ఎవరైతే రామస్వామి అనేటువంటి వ్యక్తికి కాలు పనిచేయక డాబా మీద పడిపోయి నీరసంగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాకి వీళ్ళందరూ కూడా రావటం, వీళ్ళందరికీ కూడా కొన్ని చెడు వ్యసనాలు ఉండటం వల్ల 6వ తారీఖున వచ్చి 6వ తారీఖు నైట్లో మన జగ్గ చెరువులో నుండి 7వ తారీఖుని ఈ ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈ చెరువులోకి వెళ్ళి వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఈ ధనలక్ష్మితోటి ఈ చనిపోయినటువంటి వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి గొడవతోటి వీళ్ళందరూ కలిసి ఈ పాండేని కొట్టి చంపేసినట్టుగా మా దర్యాప్తులో తేటతెల్లం అయింది. దానికి సంబంధించినటువంటిది సాక్ష్యాధారాల వల్ల వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఏంటనేటువంటిది మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగానే ఉప్పాడ ఏరియాలోని ఒక అవుట్కట్స్లోని వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి 21వ తారీఖుని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్ రిపోర్టు రెడీ చేసుకొని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి రిమాండ్ రిపోర్ట్ తోటి ఇవాళ హాజరుపరచడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించుకుంటూ చేయూత సంస్థ ద్వారా సమాజ సేవ చేస్తున్న వారు అభినందనీయులని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. రోటరీ చేయుత భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తొలుత దీపావళి సామాన్లు మరియు కొత్త బట్టలు విద్యార్థులకు అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించుకుంటూ సమాజ సేవ చేస్తున్న అందరికీ అభినందనలు అని అన్నారు. విరామ సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యా, వైద్య, క్రీడా, వ్యవసాయ, ఉపాధి వంటి అనేక రంగాల చేయుత సభ్యులు అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. నిస్వార్థంగా చేయుత సభ్యులు తమ వంతు సహాయ సహకారాలను సమాజానికి అందిస్తున్నారన్నారు. చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ దీపావళి సందర్భంగా ప్రత్యేక పిండి వంటలను, రుచికరమైన భోజనాన్ని భార్గవి తయారు చేయించగా ఆ పదార్థాలను విద్యార్థులకు స్వయంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ వడ్డించడం జరిగింది. వ్యవస్థాపకులు డాక్టర్ ఎం రవికుమార్ అంకిత భావాన్ని ప్రశంసిస్తూ ఉద్యోగులందరినీ సేవా కార్యక్రమాల్లో భాగంగా చేయడమే కాక కుటుంబంలో జరిగే వివిధ పండుగ కార్యక్రమాలను చేయుత భవన్లో నిర్వహించుకుంటూ విద్యార్థులకు తామంతా అండగా ఉన్నామన్న భావన కల్పించడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రవికుమార్, కార్యదర్శి అలీం, కాకినాడ జిల్లా అధ్యక్షులు సురభి శారద, మహిళా విభాగ చైర్మన్ అంగడ లక్ష్మి, ఆర్థిక కార్యదర్శి చింతా నారాయణమూర్తి, సహాయ అధ్యక్షులు భాష, సుబ్బారావు, శాంతి, సత్యకీర్తి, వాణి, అంబటి కిషోర్, మాధవ్, సత్య, భాలు, జగదీష్, వెంకట్, వెంకన్న, సత్యబాబు, గణేష్, భార్గవ్, జిలాని తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి గతంలో కూడా నూతన వస్త్రాలు పంపిణీ చేయడం, అలాగే ఈ రోజున కూడా మరి దీపావళి సందర్భంగా నూతన వస్త్రాలు, అలాగే క్రాకర్స్, చిన్నపిల్లలకి సంబంధించిన బాణాసంచాన్ని తీసుకుని స్వయంగా ఇచ్చేసి పిల్లలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి గతంలో కూడా చెప్పాను, మానవత్వం రాజకీయాల్లో ప్రవేశిస్తే ఏ విధంగా ఉంటుందో, మరి మన రాజశేఖరం గారు మానవత్వం ఉన్న వ్యక్తి. మనకి అన్ని విధాలుగా కాకినాడ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిరుపేదలకు కానీ, అలాగే అత్యవసర సమయాల్లో ఎవరైనా అవసరం అనగానే తక్షణమే స్పందించే గుణం ఉన్న మన రాజశేఖరం గారికి మరి మన చేయూత సంస్థ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో చక్కటి విందుని ఏర్పాటు చేసి, అలాగే చిన్నారి సంతోషంగా వారి మోములో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ రాజశేఖరం గారికి మా చేయూత సంస్థ చిన్నారుల తరఫున
సభ్యుల తరపున అలాగే మన రోటరీ చేయూత భవన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ పిల్లలకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పిల్లలు వారు ఈరోజు ఏదైతే చేయూత సంస్థ మరి ఎంతో బాధ్యతగా వీళ్ళందరూ కూడా మరి ఇంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళ భవిష్యత్తుకి మరి నిరంతరం మరి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మేము సైతం మరి సమాజంలో ఎంతో కొంత ఉపయోగపడాలని మరి ఏదైతే సంస్థ నిర్వహిస్తున్నారో అందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా బాలబాలికలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో భవిష్యత్తులో మరిన్ని వెలుగులు నిండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంస్థ చేసే ఏ కార్యక్రమం అయినా సరే మేము తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తాము. తప్పనిసరిగా మరి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండి బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లల ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని రేపాక గార్డెన్స్, మారుతినగర్, అవంతినగర్ ప్రాంతాలు నీటి ముంపుకు గురైన కారణంగా 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా దగ్గరుండి గుర్రపుడెక్క తొలగిస్తున్న తిమ్మాపురం జనసేన పార్టీ గౌరవాధ్యక్షులు శ్రీ మాతారపు తాతాజీ తన సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. 3.5 అడుగులు ఫిల్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ ఇస్తే గత ప్రభుత్వం కనీసం అడుగెత్తు కూడా కప్పెట్టకుండా ఆ కాలనీ మొత్తం మునిగిపోవడానికి ఈ రోజు కూడా వాళ్లే బాధ్యులు అవుతున్నారు. ఈరోజు ఆ శతగాత్రులందరికీ ఆ నీటిలో ముంచిన బాధ్యత మీదే. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రమారమి 4 కోట్ల రూపాయలతో ఇప్పుడు టెక్నికల్ వాల్యూకి వెళ్ళింది. దాని యొక్క రోడ్లు డ్రైన్ల కోసం టెక్నికల్ వాల్యూ అయ్యి పంచాయతీ పర్మిషన్ రావడానికి సిద్ధపడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ప్రజల్ని సుఖశాంతులతోటి ప్లస్ ప్రజలకి ఆమోదకరమైన కార్యక్రమాలు చేయడం కోసం జరుగుతుంది తప్ప ఎవరికి రాజకీయపరమైన లబ్ధి కోసం చేయడం లేదు. గత తాతాజీ గారు చేస్తున్న పనులన్నీ కూడా ఆయన సొంత జేబుల నుంచి తన జేబుల నుంచి డబ్బులు ఇచ్చేస్తున్నారు. పంచాయతీల నుంచి బిల్లు పెట్టి జనాల నుంచి తీసుకోవాలన్న పని మీద చేయడం లేదు. ఒకసారి అందరూ కూడా గ్రహించాలి. ఈ భారీ వర్షాల కారణంగా జరుగుతున్న దానికి గత 3 రోజులుగా ఇక్కడ జేసీబీ పనిచేస్తుంది. ఎక్కడ మనకు అడ్డుపడిందో అక్కడ పని చేయాలి తప్ప ఇక్కడ మునిగిపోయిన దాంట్లో కూర్చుని ఫోటోలు తీయించుకున్నంత మాత్రాన నీరు తగ్గదు. ఈ నీరు ఎక్కడ అడ్డుపడ్డదో అక్కడ మిషన్ పెట్టి చేయించుకున్నారు 3 రోజులు పట్టింది తాతాజీ గారు. ఈ యొక్క దీన్ని కూడా అందరూ కూడా గమనిస్తారని తెలియజేస్తున్నాం. ఇంకా మీరు చూస్తే ఈరోజు 3వ రోజు ఇంకా కాలం అంతా కూడా తీయించడం జరుగుతుంది. ఈ యొక్క వర్షాలు కంటిన్యూగా కురుస్తుండడం వల్ల లోతట్టు ప్రాంతాలు జరగడం వల్ల దగ్గర ఉండి మరి ఈ యొక్క పనులన్నీ కూడా పర్యవేక్షణ జరుగుతుంది. దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు. ప్రజల్ని ఇబ్బందులు లేకుండా గురి చేయకుండా ఎలా బయటకు రావాలన్న దాని గురించి కార్యక్రమం ఇది. కాబట్టే ఈరోజు ఫస్ట్ రోజే మన మునిగిపోయిన మొదటి రోజే ఎక్కడైతే అడ్డు ఉందో అక్కడ మిషన్ పెట్టి తీయించడం జరిగింది తప్ప ఇక్కడ కూర్చొని ఫోటోలు తీయించుకోలేదు తాతాజీ గారు. ఈ యొక్క అన్ని కూడా కాలనీ వాసులు అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. గాయకులపాడు 50 డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి కౌశల్య శారీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీకి షాప్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. పంతా నానాజీ షాపును రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పంతా నానాజీని షాప్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో 50 డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్వేల త్రిమూర్తులు, గాయత్రి దంపతులు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, నల్లం శ్రీరాములు, వాలశెట్టి రాజేష్, షాప్ యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు. అమృత్ సంవాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తుని రైల్వే స్టేషన్ సీనియర్ డీసీఎం ప్రశాంత్ కుమార్ సందర్శించారు. తుని రైల్వే స్టేషన్ కు చేరుకున్న డీసీఎంను డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, స్టేషన్ మాస్టర్లు ఘన స్వాగతం పలికారు. స్టేషన్ మాస్టర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ సూపరింటెండెంట్, స్టేషన్ కమిటీ మెంబర్స్, సీనియర్ బీజేపీ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్ మాట్లాడుతూ అనపర్తి, సామలకోట, కాకినాడ మరియు తుని రైల్వే స్టేషన్ పరిధిలో స్టేషన్ ఆవరణలో స్టాల్స్ మెయింటెనెన్స్, ప్యాసింజర్లకు ఇబ్బంది లేకుండా పార్సల్ కౌంటర్ నడుపుటకు తక్కువ ధరకు క్వాలిటీ ఫుడ్ అందించేలా రైల్వే క్యాంటీన్ ఏర్పాటు కొరకు మరియు ట్రైన్ లోపల సదుపాయాల కొరకు, మరి ముఖ్యంగా కాకినాడ నుండి కాశీ, వారణాసి వరకు కొత్తగా ట్రైన్స్ ఏర్పాటు గురించి, కోనసీమ రైల్వే లైన్ ప్రాజెక్ట్ గురించి మరియు ఈక్యూ టికెట్స్ డిఆర్యూసీసీ సభ్యులకు కూడా వర్తింపచేయాలనే విషయాలు వివరంగా వినతిపత్రంలో ప్రస్తావించి సీనియర్ డీసీఎంకు అందజేశారు. అనంతరం వినతిపత్రంలో ఉన్న రైల్వే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపుతానని సీనియర్ డీసీఎం హామీ ఇచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
కాకినాడ నగరపాలక సంస్థ 14వ డివిజన్ ఏటిమొగ తూర్పు వైపు నివాసం ఉంటున్న మల్లాడి ఎమాన్యుయల్ అకాల మరణం చెందడంతో వారి కుటుంబం ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ జనసేన వీర మహిళలతో కలిసి వెళ్లి ఎమాన్యుయల్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించి సాయం చేశారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళ మాట్లాడుతూ మచ్చ గంగాధర్ ఇప్పటి వరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో 295 మంది పేద కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమన్నారు. మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎందరికో సహాయం చేసిన మన మచ్చ గంగాధర్ గారు ఎంజీ గారు ఈరోజు ఏటిమొగ 14వ వార్డు టూర్ పక్కన చివర మరి మొన్న మల్లాడి లాజరు అనే వ్యక్తి తన కుమారుడు చనిపోవడం కారణంగా అకాల మరణం చెందారు. చిన్న వయసే బాబుది. మరి అకాల మరణం చెందడం ద్వారా మరి కుటుంబాలందరూ కూడా ఈ కుటుంబం అందరూ కూడా ఒకసారి పరామర్శించాలని చెప్పేసి మచ్చ గంగాధర్ గారి 2 వీర మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి 2 నెలలు సరిపడగా మరి ఆయన ఎంజీ గారు 2 నెలలు సరిపడగా సరుకులు బియ్యం అన్నీ వేయించి వాళ్ళు ఆదుకోవడం జరిగింది. ఇలా ఇంత వర్షంలో కూడా ఈరోజు మరి ఆయన అంత మంచి మనసు చేసుకొని ఇక్కడికి వచ్చి వారికి ఆదుకొని వారికి మేమున్నాం అమ్మ, మేము మా పార్టీ తరఫు నుంచి మేమున్నాం, మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించాలి. విద్యార్థులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ 1 సిఐ రమేష్. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ 28న వైసీపీ నిరసన కార్యక్రమం. పోస్టర్ను ఆవిష్కరించిన వైకాపా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కోటి కుంకుమార్చన కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.